మేమేదో పాలకులం అన్నట్టుగా మేము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. మేము సేవకులము, మమ్మల్ని నియమించింది మీరు, మీ ప్రతినిధులము. మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం, మీ ఆలోచనలు అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ కు నిరుద్యోగుల నుంచి ఎదురుగాలి వీయనుందా? ఉద్యోగాల భర్తీ ప్రకటన విషయంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీ. అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రం ఏర్పడదే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ మీద నియామకాల కోసం ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు కళ్ళల్లో ఒత్తులేసుకొని లైబ్రరీలోకి వెళ్ళి చదువుకుంటుంటే ఆ యొక్క పేపర్లు కూడా అంగట్లో సరుకులాగా మీ యొక్క ప్రభుత్వం అమ్మకాలు మొదలుపెట్టింది. తెలంగాణలో 15 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళలో 30.3% ఫీమేల్స్, 18.3% మేల్స్ ఇంకా జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నారు. నవంబర్ 2022 వరకు చూస్తే తెలంగాణ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6.6% ఉంది. మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 1.6 lakh గవర్నమెంట్ జాబ్స్ని ఫుల్ఫిల్ చేసింది అని చెప్పారు. 4.6 lakh ఐటీ జాబ్స్ని తీసుకొచ్చామని చెప్పారు. బట్ ద పాయింట్ ఈస్ తెలంగాణ యువత యొక్క చదువుకి వస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ యొక్క క్వాలిటీకి సంబంధమే లేదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 15 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నేషనల్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. ఫిల్ అయిన గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిల్ అయ్యాయి. చాలా తక్కువ ఫిల్ అయింది హెల్త్ ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే 10 లక్షలకి పైగా మంది ప్రైవేట్ జాబ్స్లో పనిచేస్తున్నారు. కానీ ఈ గ్రోత్ అంతా కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితం అయిపోయి ఉంది. లైక్ హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్. రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ ప్రాబ్లమ్స్తో ట్యాకిల్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ఆగస్ట్ 3న బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఆయన టీం యుఎస్కి వెళ్ళబోతున్నారు. అక్కడ పలు కంపెనీల యొక్క సీఈఓస్ని కలవబోతున్నారు. రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ యువత కోసం ఆయన వెళ్తున్న 3వ టూర్ ఇది. పవర్లోకి వచ్చాక ఆల్మోస్ట్ ఇమీడియట్గా డావోస్ వెళ్ళారు. అక్కడి నుంచి 40,232 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చారు. దాని తర్వాత లండన్, ఇప్పుడు యుఎస్. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఈస్ హెల్ బెంట్ ఆన్ డూయింగ్, ఇట్ హ్యాస్ టు బీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఆఫ్ తెలంగాణ.